సింహగిరి అనే ఊళ్ళో రత్నం అనే ఒక అత్తగారు తన కోడలి చేత అన్ని పనులు చేయిస్తూ ఉండేవారు. రత్నం పిసినారితనంతో కూడిన తమాషా పనులు చేస్తూ ఉండేది. వసై కోడలు పిల్ల, పక్కింటోళ్ళు చాలా మామిడికాయలు తెచ్చారు. నీకు మామిడికాయ పచ్చడి చేయటం చాలా బాగా వచ్చు, చేసిస్తానని చెప్పి సగం మామిడికాయలు పట్టుకొచ్చేయి. అత్తయ్య గారు, మీకు పచ్చడి తినాలనిపిస్తే వెళ్ళి మీరే తీసుకురండి. పోయినసారి కూడా ఇలాగే వెళ్ళమంటే నేను వెళ్ళాను. ఆవిడ వీధిలో బిచ్చగత్తెని చూసినట్టు చూసింది. అన్నింటికి నువ్వలా ఆలోచిస్తే ఎలాగే? మనం మామిడికాయ ఊరగాయ పెడితేనే కదా ఎండాకాలం మొత్తం పనికొస్తుంది. మీకు కావాలంటే మీరడగండి, నేనైతే అడగను అని అక్కడి నుండి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏ పని అవదు. రత్నం అక్కడి నుండి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చుంది. ఏంటోదినా, ఏం చేస్తున్నావు? అన్నయ్య గారు ఏదో మామిడికాయలు తెచ్చినట్టున్నారు. చూస్తుంటే అన్నీ నోరూరుతున్నాయి, బాలేగా ఉన్నాయి. ఎందుకు? ఏం లాభం? ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి తేవాలా? అదేదో 4 రోజులు ఆగితే మంచి కాయలు వస్తాయి కదా. మీ అన్నయ్య గారికి అన్నీ కంగారే. అలా రత్నం మాటల్లో పెట్టి కొన్ని కాయలు చెంగులో కట్టుకుంది. సరే వదినా, నేను వెళ్తాను. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అని లేచి వెళ్ళిపోతుంటే చెంగులో నుండి మామిడికాయలన్నీ జారిపడ్డాయి. సిగ్గుతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్తుండగా రత్నంకి మార్గమధ్యలో ఒక టమాటో వ్యాపారి కనిపిస్తాడు. ఏమిటండి ఇన్ని టమాటాలు ఇక్కడ పెట్టారు? మార్కెట్లో అమ్మడానికి తీసుకొచ్చానమ్మా. కానీ ఈరోజు మార్కెట్లో టమాటాల ధర చాలా తక్కువగా ఉంది. అందుకే ఎవ్వరూ కొనటం లేదు. ఏం చేయాలో తెలియక బస్తాలన్నీ నా ముందు వేసుకుని కూర్చున్నా. అయ్యా, ఏమనుకోనంటే నేను ఒక బస్తా పట్టుకెళ్ళనా? మీ కష్టమేమి ఉంచుకోనులే, బస్తాకి 2 రూపాయలు ఇస్తాను. ఎలాగూ పాడైపోతాయి కదా, తీసుకోండి. మీ 2 రూపాయలతో నేనేం గడించనులే. రత్నం హఠాత్తుగా మూట తల మీద పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. వైశాలి, తొందరగా రావే, ఏం తెచ్చానో చూడు. పక్కింటికి వెళ్లి మామిడికాయలు తీసుకొస్తానని చెప్పి టమాటా పళ్ళు పట్టుకొచ్చారేంటత్తయ్యా? పక్కింటావిడ చూడకుండా కొన్ని మామిడికాయలు చెంగున కట్టాను. కానీ లేచి నిల్చునేటప్పటికి చెంగు జారిపోయి మామిడికాయలన్నీ కింద పడిపోయాయి. పరువు తీస్తున్నారు మీరు. వాళ్ళనడిగి 4 కాయలు తీసుకోవాల్సింది గాని అలా దొంగతనం చేస్తారా? ఆవిడ దగ్గర మన పరువు ఏముంటుంది? ఇప్పుడు మనకావిడేమైనా పిల్లనివ్వాలా ఏంటి? మీతో వాదించే కన్నా నా పని నేను చేసుకోవటం మంచిది. అయితే చెప్పింది విను. నేను టమాటా పళ్ళు తీసుకొచ్చాను కదా, ఈ రోజు నుండి టమాటాలు అయిపోయే వరకు వీటితోనే వంట చెయ్యాలి. మీకేమైనా అర్థమవుతుందా? ఇవన్నీ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు వీటితోనే రకరకాల వంటలు చెయ్యి. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక వైశాలి ఒప్పుకుంది. వైశాలి భర్త వస్తాడు. వైశాలి, బాగా ఆకలిస్తుంది. ఏం వండావు? కాస్త వడ్డించు. వేడివేడిగా టమాటా పచ్చడి ఇంకా టమాటా పప్పు చేశానండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొస్తే భోజనం పెడతాను. నేను కాళ్ళు చేతులు కడుక్కొనే భోజనం చేయడానికి వచ్చాను గాని అమ్మని కూడా పిలు, తను కూడా భోంచేస్తుంది. నువ్వు వడ్డిస్తూ ఉంటే వాసన గుమగుమలాడిపోతుంది. అయినా ఒకసారి టమాటా పచ్చడి, టమాటా పప్పు 2 ఒకేసారి ఎందుకు చేశావు? మీ అమ్మగారు భోజనం చేసి ఆల్రెడీ నిద్రలోకి జారుకున్నారు. వినపడట్లేదా గురక? మీ అమ్మగారు ఈరోజు టమాటాలు తక్కువ ధరకొచ్చాయని పట్టుకొచ్చారు, అందుకే చేశాను. అమ్మకేదైనా ఫ్రీగా వస్తుందంటే అది ప్రాణం పోయినా వదలదు అని మాట్లాడుకుంటూ భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు లేచి వీధి గుమ్మంలో ముగ్గు పెడుతున్న వైశాలి దగ్గరికి ఒక బిచ్చగాడొస్తాడు. అమ్మా, ఇంకా మీ అత్తగారు లేవలేదు కదా? ఆవిడ లేగిసే ముందే నాకు రోజు మిగిలిపోయిన పప్పుచారు, అన్నం ఇస్తుంటావు కదమ్మా. తొందరగా ఇచ్చేస్తే ఆవిడ చూడకుండా నేను వెళ్ళిపోతాను. అంత గట్టిగా అరవకు. ఆవిడ లేచిందంటే నీకు దొరికే ఈ భోజనం కూడా దొరకదు, అర్థమైందా? అని లోపలికెళ్ళి మిగిలిన భోజనం తెచ్చి బిచ్చగాడికిస్తుంది. ఏంటి కోడలా, ఎప్పుడో టమాటో పచ్చడి, టమాటో పప్పు ఇవేనా? ఏదైనా కొత్తగా ఆలోచించి తయారు చేయొచ్చుగా. ఏంటత్తయ్య గారు, మీ కోరికలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ వయసులో నాకు కోరినవి పెట్టకపోతే నేను పోయాక నా ఫోటో పెట్టి దాని ముందు పెడతావా? నేను బతికున్నప్పుడు నాకు అడిగినవి పెడితే అంతే చాలు. ఈవిడితో గొడవెందుకని వైశాలి, కొత్త వెరైటీ వంటే కదా చేస్తాను. వైశాలి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు ఏదో కడుపుతో ఉన్నట్టు గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నారు. ఇలా కాదు,
అత్తయ్య గారికి ఒక మంచి వెరైటీ వంటకం చేసి తినిపిస్తా అని ఎదురుగా కాకరకాయలు కనిపించడంతో కాకరకాయ మరియు టమాటా కూర వండుతుంది. కేశవ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. వైశాలి, బాబొచ్చాడు, ఇద్దరికి భోజనం పెట్టు. అలా మా మొహాలు చూస్తూ నిలబడతావేంటి? నేను మీ వైపు చూడట్లేదండి, ఆలోచిస్తున్నాను. వండిన స్పెషల్ వంటకం తిన్నాక మీరెంత సంతోషిస్తారో అని. నీ చేత్తో ఏ వంట చేసినా భలేగా ఉంటుంది లేవే. వైశాలి రత్నంకు మరియు కేశవకి ప్లేట్లో అన్నం పెట్టి కాకరకాయ టమాటా కూర వేస్తుంది. కేశవ ఒక అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని, ఎవడే నిన్ను ప్రయోగాలు చెయ్యమన్నది? ఎంత దరిద్రంగా చేశావు. ఎవరైనా కాకరకాయలో టమాటా వేసి కూరొండుతారా? ఏంటి ఇలాంటి వంటలు? ఇవి పెట్టి నన్ను ముందుగానే పైకి పంపిద్దామనుకుంటున్నావా? మీరే కదా రోజులాగా కాకుండా ఏదైనా వెరైటీగా వండమన్నారు. ఇప్పుడు వండి పెడుతుంటే మీరేమో తినట్లేదు, నన్నేం చేయమంటారు? అయినా ఈ టమాటాలేంటే? ఇన్ని టమాటాలు ఎందుకు కొన్నారు? తక్కువ ధరకు వస్తే మాత్రం ఇలా కొనిస్తారా? అప్పుడు వైశాలి ఏదో చెప్పబోతుండగా, ఏంటి, నా కొడుక్కి చాడీలు చెప్పి నన్ను తిట్టిద్దామనుకుంటున్నావా? ఇలాంటి వేషాలు వెయ్యమంటే బాగా వేస్తావు. సరేగాని ఆ మజ్జిగైనా పట్టుకురా, అదైనా వేసుకుని తింటా. ఈ చేదు విషంలా ఉండే కూరని తినలేకపోతున్నాం అని మజ్జిగ వేసుకుని భోజనం చేసి లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు బిచ్చగాడొచ్చి భోజనం అడిగితే మిగిలిన కూర అన్నం ఇస్తుంది. అది తిన్నాక బిచ్చగాడు, అమ్మా, రేపటి నుండి నా కోసం ఏమీ ఉంచొద్దు. నేను మీ ఇంటికి భోజనం అడగడానికి మళ్ళీ రాను. మీ వంటకి మీకో దండం బాబో అని పరుగున వెళ్ళిపోతాడు. వైశాలి అలా చూస్తూ ఉండిపోతుంది. సరే, కూరలు వండుతుంటే చేదుగా ఉందంటున్నారు కదా, ఈరోజు టమాటో ఐస్ క్రీమ్ చేసి అత్తయ్య గారికి పెడతాను. అప్పుడు ఐస్ క్రీమ్ తియ్యగా ఉంటుంది కదా. ఆవిడ తెచ్చిన టమాటాలు ఆవిడకే కదా పెట్టాలి. టమాటాలతో ఐస్ క్రీమ్ చేయటం మొదలెట్టింది వైశాలి. చేసిన తరువాత వైశాలి ఆ ఐస్ క్రీమ్ని వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. ఏంటి కోడలా ఇది? మీకోసం చల్ల చల్లగా తీయ తీయగా టమాటా ఐస్ క్రీమ్ చేసి తీసుకొచ్చాను. నిన్నేవైనా కొత్త వంటలు చెయ్యమన్నాను గాని వాటిని నా మీద ప్రయోగించమనలేదే. అది రుచి చూడగానే రత్నంకి వాంతులు పట్టుకున్నాయి. అత్తయ్య గారు, మీకు వాంతులు తగ్గాయా? బలం రావాలని టమాటా జ్యూస్ చేసి తీసుకొచ్చాను, తాగండి. నేనిప్పుడేం తాగలేను, తినలేను. ఇప్పుడు నాకేమీ ఇవ్వకే. అదేంటత్తయ్య గారు, మీరు తెచ్చిన టమాటాలతోనే వెరైటీ వెరైటీ వంటకాలు కావాలన్నారు. అవి చేస్తున్నాను, తాగండి, బలం వస్తుంది అని బలవంతంగా వాళ్ళ అత్తగారి చేత టమాటా జ్యూస్ తాగిస్తుంది. కొద్దిసేపటి తరువాత మళ్ళీ వెళ్ళి, అత్తయ్య గారు, మీకోసం వేడివేడిగా టమాటా బజ్జీ వేశానండి. మీ నోరు అసలే పాడైపోయింది, రుచిగా ఉంటుంది, తినండి. అయినా బజ్జీలేంటే ఇంతెర్రగా ఉన్నాయి? ఈ టమాటా బజ్జీలకు వేరే పిండేం వాడలేదు. టమాటాలే కొంచెం రుబ్బేసి అందులో టమాటా ముక్కలు ముంచి బజ్జీలు వేసేశాను. వేరే పిండి వాడితే పిండి టేస్ట్ వస్తుంది కదా, టమాటా టేస్ట్ ఎక్కడొస్తుంది? అందుకే పిండికి బదులుగా టమాటా జ్యూస్ వాడేశాను. వైశాలి రత్నంకి బలవంతంగా బజ్జీలు తినిపిస్తుంది. ఇక తినలేక వెంటనే కేశవని పిలుస్తుంది రత్నం. కేశవా, చూడరా మీ ఆవిడ నాకు రకరకాల వంటలు తినిపించి చంపేద్దాం అనుకుంటుంది. నేనే వైశాలికి రకరకాల వంటలు చేసి నీకు తినిపించమని ఐడియా ఇచ్చాను. అయినా నువ్వేంటమ్మా, టమాటా ఫ్రీగా ఇస్తానంటే బస్తా పట్టుకొచ్చేస్తావా? పోనీ వీధిలో ఎవరికైనా పంచితే అందరూ కలిసి వాడుకుంటారు కదా. అయినా రోజు అన్ని రకాల వంటలు కోడలు చేసి పెట్టేది, చక్కగా తినేదానివి. నీ పిసినారితనం వల్ల ఇప్పుడు నువ్వు తినడానికి ఇబ్బంది పడుతున్నావు. చూసావా, రోజు టమాటాలు తింటే ఎలా అనిపిస్తుంది చెప్పు? అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీకు బలవంతంగా వంటలు చేసి తినిపించాను, తప్పే. కానీ మీకు తెలియాలి కదా, ఎంత తక్కువ ధరకు వస్తే మాత్రం రోజు టమాటాలు తినడం ఎంత కష్టంగా ఉంటుందని. అయితే నాకు బుద్ధి చెప్పడానికి మీరిద్దరూ వేసిన ప్లానా ఇది? సర్లే, ఒకే రోజు టమాటాలు తింటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు అలా చెయ్యనులే, సరేనా? అని అప్పటి నుండి రత్నం తన పిసినరి బుద్ధి మార్చుకుంది. ఒకరోజు రోజా మరియు ప్రసాద్ పట్నం తిరగడానికి వెళ్లారు. ఎలాగో పట్నం వచ్చాం కదా, సినిమాకి వెళ్దామండి. వచ్చిందే తిరగడానికి, ఆ మాత్రం వెళ్ళమా ఏంటి? సినిమా చూసి బయటకొచ్చాక, సినిమా బాగుంది కదండి, మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందే. వాళ్ళు కూడా బయటికి వెళ్ళి చాలా రోజులైంది. మీ నాన్న డబ్బులిచ్చారు కదా అందరినీ తిప్పడానికి.
మా అమ్మ వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు తెలుసులే. మా నాన్నగారు గాని చూడకపోతే నువ్వీ మాత్రం కూడా నన్ను పట్టించుకోవు. సరే గాని ఏవండి, నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి వెళ్దామా నాకు కూడా ఆకలేస్తుంది, ఏదైనా తిందాం. అని చెప్పి ఒక షవర్మా బండి దగ్గర ఆగుతారు. ఇదేదో వెరైటీగా ఉందండి, తిందామా? అబ్బాయి, ఇదేంటి చూడ్డానికి భలేగా ఉంది. దీన్ని షవర్మా అంటారండి, చాలా బాగుంటుంది. అయితే ఒకటివ్వబ్బాయి. ఇంతకీ ఏది ఇమ్మంటారు, వెజ్జా లేదా నాన్ వెజ్జా? ఏంటబ్బాయి, ఇందులో ఎన్ని రకాలుంటాయి? మొత్తం 12 రకాలు నా బండి దగ్గర అమ్ముతానండి. ఇవన్నీ పక్క నుండి ప్రసాద్ వింటూ ఉన్నాడు. ఎందుకే ఇవన్నీ, మీకు కావలసింది కొనుక్కొని తినొచ్చుగా. రోజా తనకి కావలసిన షవర్మా తీసుకుని ఆ అబ్బాయిని అడిగి తయారీ విధానం మొత్తం తెలుసుకుని ఇంటికొస్తుంది. అత్తయ్య గారు, ఈరోజు మేం పట్నం వెళ్ళాం కదా, అక్కడ షవర్మాని ఒకటి తిన్నాం, చాలా బాగుంది. సంతోషంగా గడిపేసొచ్చారు కదా, అది చాలు. అవునక్క, అది చాలా బాగుంటుంది, నాకు కూడా తెలుసు. పోయినసారి నేను మీ మరిది గారితో వెళ్ళినప్పుడు తిన్నాను. ఏంటి, ఇద్దరు తోడికోడళ్ళు కలిసి ఆ షవర్మాని అంతగా పొగుడుతున్నారు? నువ్వు వెళ్ళి తినేసొచ్చావు, ఈరోజు మీ అక్కెళ్ళి తినేసొచ్చింది. ఏనాడైనా అత్తయ్య గారు తింటారని ఒక్కటైనా తెచ్చారా? అది వేడివేడిగానే తింటే బాగుంటుంది అత్తయ్యా. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను. కానీ చల్లగా అయిపోతే మీరు తినలేరు. తర్వాత తిని బాగోలేదంటే నా పూచీ కాదు. అత్తయ్య గారు, నేనది తయారు చేసే విధానం తెలుసుకున్నాను, మీకు చేసి పెడతాను వేడివేడిగా. అవునా అక్క? అయితే నాకు కూడా మంచి ఐడియా వచ్చింది. మనం కూడా షవర్మా బిజినెస్ చేస్తే బాగుంటుందేమో. పైగా ఈ రోజుల్లో పిల్లలందరికీ ఇవే నచ్చుతున్నాయి కదా. ఏమీ అవసరం లేదు, ఇప్పటి వరకు మీరు ఊరు మీద పడి తిరిగింది చాలు. నా కొడుకును సంపాదించి తెస్తున్నారు కదా, మీరిప్పుడు వెళ్ళి వీధిలో వీరంగం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నా ఉద్దేశం అది కాదత్తయ్యా, ఇప్పుడు ఈ బిజినెస్ అయితే బాగుంటుందని అన్నానంతే. అవునండి అత్తయ్య గారు, రూపా మామూలుగానే చెప్పింది. ఇక్కడ మీ షికార్లు అయిపోయాయి కదా, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళి తనెలా ఉందో చూసొస్తాను. నేనొచ్చేటప్పటికి వారం పడుతుంది. ఈ లోపల ఇల్లు జాగ్రత్త. ఇల్లప్ప చెప్పాను కదా అని బయటకి వెళ్లి మాట్లాడుకుని ఊరు మీద పడి తిరగకండి, అర్థమైందా? అని చెప్పి సావిత్రి వెళ్ళిపోయింది. అక్క, అత్తయ్య గారు అలాగే అంటారు. నువ్వు ఒప్పుకుంటే ఒక 3 రోజులు షవర్మా వ్యాపారం చేద్దాం. వద్దు రూపా, అత్తయ్య గారికి తెలిసిందంటే మనల్ని బ్రతకనివ్వరు. అందుకే అక్క, ఒక 3 రోజులు అంటున్నాను. అత్తయ్య గారు వచ్చే ముందు అన్నీ ఆపేద్దాం. ప్లీజ్ అక్క, ఒప్పుకో అక్క, ప్లీజ్ ప్లీజ్. సరే అయితే, కానీ మనం బావగారికి ఇంకా మరిది గారికి ఈ విషయం చెప్పాలి. సరే అక్క. రోజా మరియు రూప వాళ్ళ భర్తలకి చెప్పారు. తర్వాత ఇద్దరూ కూర్చొని, అక్క, షవర్మాకి కావలసిన అన్ని సామాన్లు చెప్పక్క. సరే రాసుకో. మైదా పిండి, ఎగ్స్, సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తుంది రోజా. అక్క, నువ్వు చెప్పినట్టు అన్ని సామాన్లు తెచ్చేశాను, ఒకసారి చూడు, ఇంకేమైనా కావాలేమో. రోజా తెచ్చిన అన్ని సామాన్లు చూసింది. అన్ని సామాన్లు తెచ్చేశావు, ఏమీ మర్చిపోలేదు. కానీ నేను కొన్ని సామాన్లు చెప్పలేదు, ఎందుకంటే మన ఇంట్లో ఉండే కొన్ని మసాలాలు వాడదాం. వాళ్ళు చెప్పే మసాలాలైతే కొంచెం ఖరీదెక్కువ. సరే, అవునక్క. ఒక షవర్మా ఎంత కమ్ముదని చెప్పు. మేం తిన దగ్గరైతే ఒక షవర్మా 40 రూపాయలు. కానీ మనం అంత డబ్బు పెట్టి అమ్మితే ఎవరు కొంటారు? ఖరీదెక్కువ కాకూడదని నేను మన ఇంట్లో మసాలాలు వాడదామని చెప్పాను. నువ్వే చెప్పు, ఎంత కమ్మితే బాగుంటుంది? అక్క, నేను 10 రూపాయలకే షవర్మా అమ్ముదామనుకుంటున్నాను. అవునా? కానీ అంత తక్కువ కమ్మితే మనకి నష్టం వస్తుందేమో. మనం తక్కువ డబ్బులకు అమ్మితే మన దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు కొనడానికి. అప్పుడు లాభాలు దానంతటదే పెరుగుతాయి. సరే అని ఇద్దరూ కలిసి రేపటి నుండి షవర్మా బిజినెస్ పెట్టి అమ్మటం ప్రారంభిద్దామనుకుంటారు. అక్క, వెళ్దాం అక్క, ఇప్పటికే ఆలస్యం అవుతుంది, వేగంగా మొదలెడదాం. అవును రూపా, ఎవరైనా కొనడానికి వస్తారంటావా? వస్తారక్క. ఇప్పుడు చూడు, వేడివేడి షవర్మా 10 రూపాయలకి మాత్రమే, వేడివేడి షవర్మా 10 రూపాయలు మాత్రమే అని గట్టిగా అరుస్తుంది. అలా అంటుండగానే అక్కడికి ఒక ఇద్దరు కస్టమర్స్ తినడానికి వస్తారు. ఇదమ్మా, నాకు 2 షవర్మా ఇవ్వు. రోజా వేడివేడిగా షవర్మా తయారు చేసి ఇస్తుంది. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు. మేం పట్నంలో తిన్నాం గాని ఇంత రుచిగా అయితే తినలేదు. ఇంట్లో చేసి అమ్ముతున్నట్టు అనిపించిందమ్మా.
చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మా షవర్మ గురించి చెప్పండి. తప్పకుండా చెప్తామమ్మా. ఇదిగోండి డబ్బులు. అలా 2 రోజుల్లోనే షవర్మ బండి దగ్గర జనాలు పెరుగుతూ వెళ్తారు. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా షవర్మ వ్యాపారం కోసం తెలిసింది. అక్క, చూసావా బిజినెస్ ఎంత బాగుందో. మనం పెట్టిన పెట్టుబడి మొత్తం 2 రోజుల్లో మన చేతికొచ్చేసింది. నేను 10 రూపాయలు పెడతానంటే నువ్వేమో చాలా ఆశ్చర్యంగా చూసావు. అంత తక్కువ పెడితే మనకి ఇబ్బంది అవుతుందేమో అన్నావు. నేనైతే 10 రూపాయలకి ఇంత మంచి వ్యాపారం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందోననే నా భయమంతా. అత్తయ్య గారు వచ్చేటప్పటికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది కదక్కా. అత్తయ్య గారు వచ్చాక ఒక 4 రోజులు సెలవు తీసుకుని విషయం చెప్దాం. అలాగే ఈ బిజినెస్ ఎంత లాభాలు తెచ్చిపెట్టిందో కూడా చెప్దాం. అప్పుడు ఆవిడే ఒప్పుకుంటుంది. సరే అయితే. మరుసటి రోజుకి ఏమేం సరుకులు కావాలో రోజా మరియు రూపా మాట్లాడుకుంటూ లిస్టు తయారు చేసుకుంటుంటారు. సావిత్రి వాళ్ల కూతురు దగ్గర అన్నీ చూసుకుంటూ ఉంది. ఇంతలో పక్కింటావిడ సుశీల వచ్చి సావిత్రితో, అమ్మా, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఆగమ్మా, తెస్తున్నాను. కప్పుతో పంచదార తెచ్చి సావిత్రి సుశీలకిచ్చింది. మీకు తెలుసా, మీ ఊళ్ళోనే 2 ఆడవాళ్లు వ్యాపారం మొదలెట్టారంట. చాలా రుచిగా చేస్తున్నారంట. జనాలందరూ అక్కడే లైన్ కట్టి మరీ తింటున్నారంట. మగవాళ్లు కష్టపడి పనిచేసి సంపాదించి తెచ్చి పెళ్ళాల చేతిలో పెడుతుంటే ఊరికే తిని కూర్చోక ఈ ఆడవాళ్లు ఊరి మీద పడి తిరగటం, సంపాదించడం మొదలెడుతున్నారు. వాళ్లు తెచ్చింది గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు సంసారం నడుపుకొని సర్దుకొని వెళ్ళాలి గాని ఇలా ఊరి మీద సంపాదించాలా? ఇంతకీ ఎవరో ఆ ఊరి వాళ్ళు. ఎవరో రోజా మరియు రూపా అంట. ఆ మాట వినగానే సావిత్రి ఆశ్చర్యపోయింది. కోపం తట్టుకోలేక ఇంటికెళ్ళి, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నాకు అర్జెంటు పనుంది అని చెప్పి బయలుదేరి తన ఇంటికి చేరుకుంది. చూసేటప్పటికి 2 కోడళ్ళు ఇంట్లో ఉండరు. వెంటనే సావిత్రి షవర్మ బండి దగ్గరికి చేరుకుంది. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? అప్పటికి వాళ్ళిద్దరూ షవర్మా కోసం మసాలా తయారు చేస్తున్నారు. మీకు తెలుసు కదా, మీరిద్దరూ ఇలాగ బయటకొచ్చి కష్టపడి సంపాదించటం నాకు నచ్చదని. ఇంట్లో ఆడవాళ్లు ఇంటి పట్టు నుండి ఇంట్లో పని చేసుకుంటూ ఉండటం మంచిది. అయినా చెట్టంత నా కొడుకులున్నారుగా మీకు సంపాదించి పెట్టడానికి. అది కాదండి అత్తయ్య గారు, మేం చెప్పేది వినండి. వినడానికేముంది? నా మాట వినకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలెట్టారు. ఈ 4 రోజుల్లో ఎంత సంపాదించారేంటి? 40 రూపాయలైనా ఉన్నాయా? ఇప్పుడే ఆ డబ్బాలో నుండి డబ్బు తీసి విసిరి పారేస్తాను అని చెప్పి గల్లా పెట్టే తెరిచేటప్పటికీ దాని నిండా డబ్బుంది. అది చూడగానే, ఏంటి, మీ సంపాదనేనా? లేదా మీ ఆయన వాళ్ల జీతాలు తెచ్చిక్కడ పెట్టేశారా? ఇంతలో అక్కడికి ప్రసాద్ చేరుకున్నాడు. అమ్మా, వాళ్ళు చెప్పేది ముందు విను. ఇదంతా వాళ్ల సంపాదనే. ఏంట్రా, వీళ్ళిద్దరినీ వెనకేసుకొస్తున్నావా నువ్వు? అని చెప్పి చెడామడా తిట్టడం ప్రారంభిస్తుంది. ఆగమ్మా, అది కూడా ఎందుకు షవర్మ బిజినెస్ పెట్టారంటే, ఎవరో ఆఫీస్లో మా మీద చాడీలు చెప్పటం వల్ల మా 2 ఉద్యోగాలు తీసేస్తామన్నారు. ఏం చేయాలో తోచక వీళ్ళిద్దరూ షవర్మా బిజినెస్ పెడతామంటే సరే అని ఒప్పుకున్నాం. అప్పుడు సావిత్రి కోపం తగ్గిపోయి, అయితే వీళ్ళిద్దరూ మీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్టున్నారు. ఒక్కరోజుకే గల్లా పెట్టె నిండిపోయేంత డబ్బులొచ్చాయి. అవునండి అత్తయ్య గారు, మేం చెప్పేది వినండి. మమ్మల్ని క్షమించండి. మీకు చెప్పకుండా వ్యాపారం మొదలెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. కానీ ఆ సమయంలో ఇంకో ఆలోచన రాలేదు. సరే అయితే, ఈ రోజు నుండి ఈ వ్యాపారంలో మీకు నేను సాయంగా ఉంటాను. ముగ్గురం కలిసి చక్కగా వ్యాపారం చేసుకుందాం.